హరే కృష్ణ. పాండవ నిర్జల ఏకాదశి. సంవత్సరం మొత్తంలో 24 ఏకాదశులు ఉన్న పాండవ నిర్జల ఏకాదశికి చాలా ప్రాముఖ్యత ఉన్నది. ఈ వీడియోలో మనం ఆ ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము. ఒకసారి మహారాజు ధర్మరాజు తమ్ముడు అయిన భీముడు మహర్షి అయిన శ్రీల వ్యాసదేవుణ్ణి ఈ విధంగా అడిగాడు. నేను ఏకాదశి రోజుల్లో నియమనిష్టలతో ఉపవాసం చేయలేను, అయినా నేను మోక్షాన్ని పొందగలనా? ప్రతి ఏకాదశి రోజు నిబంధనలు పాటించకుండా భగవంతుని ధామం చేరగలనా అని అడిగారు. ఎందుకంటే నా అన్న ధర్మరాజు, తల్లి కుంతి, భార్య ద్రౌపది, తమ్ముళ్ళు అయిన అర్జునుడు, నకులుడు, సహదేవుడు వీరందరూ ప్రతి ఏకాదశి ఉపవాసం చేస్తూ శాస్త్ర నిబంధనలు పాటిస్తున్నారు. వారు నన్ను ఉపవాసం చేయమంటారు, కానీ నేను వాయుదేవుని యొక్క కొడుకుని. నా కడుపులో జఠరాగ్ని అయిన ఒక విశేషమైన అగ్ని ఉంది. వృకా అనే అగ్ని ఉన్నది. ఆకలి నాకు భరించరానిది. నేను అన్ని పూజలు దాన ధర్మాలు చేయగలుగుతాను. శ్రీకృష్ణునికి అన్ని విధాల ఆరాధన సేవలు చేయగలుగుతాను, కానీ ఉపవాసం మాత్రం చేయలేను. నాకు ఉపవాసం చేయకుండానే ఏకాదశి వ్రత ఫలితాలు లభించే మార్గం చెప్పండి అని అన్నారు. అట్లే నేను ఒక్కసారి తినకపోతే కూడా జీవించలేను. పూర్ణంగా ఉపవాసం చేయడం నాకు అసాధ్యం. నా కడుపులోని వృకా అగ్ని విపరీతంగా మండుతుంది. ఇక్కడ దావాగ్ని అంటే, దావా అంటే అరణ్యం, అగ్ని అంటే మంట. అలాగే బడబాగ్ని అంటే ఇది సముద్ర గర్భంలో ఉండే రహస్య అగ్ని. సముద్ర లోతుల్లో ఇది నిత్యంగా దహించుతూ ఉంటుంది. ఇక జఠరాగ్ని, ఇది మన ఉదరంలో ఉండే జీర్ణాగ్ని, అంటే భోజనం చేసిన ఆహారాన్ని జీర్ణం చేసే శక్తి. అయితే భీముడి కడుపులో వృకం అనే ప్రత్యేకమైన జఠరాగ్ని ఉంది. అది సాధారణ మనుషులతో పోల్చితే చాలా బలమైనది. ఒక్కరోజైనా ఉపవాసం చేయగల ఆ ఏకాదశి గురించి చెప్పండి అని. అది మిగతా అన్ని ఏకాదశుల ఫలితాన్ని సమానంగా ఇచ్చేలా ఉండాలి. నేను భక్తితో ఆ ఉపవాసాన్ని పాటిస్తాను అని భీముడు అడిగాడు. అప్పుడు వ్యాసదేవుడు, ఓ రాజా, నీకు గొప్ప ఫలితాలను పొందే మార్గాన్ని నేను చెబుతాను అని అన్నారు. పురాణాలలోని సారాంశం ఏమిటంటే, ప్రతి కృష్ణ మరియు శుక్ల ఏకాదశికి ఉపవాసం చేయాలి. అలాగే శ్రీమద్ భాగవత పురాణం ప్రకారం శ్రీకృష్ణునికి శరణు తీసుకోవడం, భక్తితో సేవ చేయడం వలన ఏకాదశి మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఇలా వ్యాసదేవుని మాటలు విని వాయుపుత్రుడైన భీముడు, నేను నెలకు 2 సార్లు ఉపవాసం చేయలేను. దయచేసి నాకు ఒక్కరోజు పాటించదగిన అత్యుత్తమ ఫలితాలను ఇచ్చే ఏకాదశి పేరును చెప్పండి అన్నారు. ఇదే పాండవ నిర్జల ఏకాదశి. భీముడు మాత్రమే ఉపవాసం చేయలేని పాండవుడయ్యాడు కాబట్టి ఆయన కోసం ఈ వ్రతం సూచించబడింది. ఈ ఏకాదశిని పాటిస్తే ఇతర 23 ఏకాదశుల వ్రత ఫలితాన్ని ఒకే రోజున లభిస్తాయి. అందుకే దీనికి భీమ ఏకాదశి అనే మరో పేరు కూడా ఉంది. ఈ ఏకాదశి రోజున నీళ్లు కూడా తీసుకోకుండా ఉపవాసం చేయాలి. అందుకే నిర్జల ఏకాదశి అని పిలుస్తారు. ఇది అత్యంత పవిత్రమైన మరియు మహాఫలదాయకమైన ఉపవాస దినంగా భావించబడుతుంది. ఇది భీముడికి వ్యాసదేవుడు చెప్పిన వ్రత విధానం. ఓ భీమసేన, జ్యేష్ఠ మాసంలో శుక్లపక్ష ఏకాదశి రోజు వచ్చే ఏకాదశి. ఆ రోజున నీవు నీళ్లు కూడా త్రాగకుండా ఉపవాసం చేయాలి అని అన్నారు. శాస్త్రం ప్రకారం అనవసర పనులు చేయకుండా శుచిగా ఉంటూ ఎటువంటి ఆహారం తీసుకోకూడదు. ఈ కఠినమైన ఉపవాసం ఏకాదశి ఉదయం సూర్యోదయం నుండి ద్వాదశి ఉదయం సూర్యోదయం వరకు ఖచ్చితంగా పాటించాలి. ఈ విధంగా నిర్జల ఏకాదశిని పాటించేవాడు సంవత్సరం మొత్తం ఉన్న 24 ఏకాదశుల ఫలితాన్ని పొందుతాడు. ఓ భీమసేన, ఈ విధంగా ఉపవాసం చేసిన వాడు సంవత్సరం మొత్తం ఏకాదశుల్ని పాటించిన ఫలితం పొందుతాడు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఈ వ్రతం ద్వారా అన్ని ఏకాదశుల ఫలితాలను పొంది పాపాల నుండి దూరమవుతాడు. ఓ భీమ, కలియుగంలో వేదాలు చదివేవాళ్ళు తక్కువ, ధార్మిక యజ్ఞాలు శ్రేష్ఠ దానాలు చాలా తక్కువైపోతాయి. చేసేవాళ్ళు
చేయించేవాళ్ళు కూడా తక్కువే. ఇలాంటి కాలంలో పవిత్రతను పొందే మార్గం కేవలం ఏకాదశి ఉపవాసం మాత్రమే. ప్రతి ఏకాదశికి భోజనం చేయకూడదు. ఇంతకంటే ముఖ్యమైన పాండవ నిర్జల ఏకాదశికి నీళ్లు కూడా త్రాగకూడదు. ఈ వ్రతాన్ని పాటించిన వాడు పుణ్యక్షేత్రాల్లో స్నానం చేసినంత ఫలితం, అన్ని దానాలు చేసిన ఫలితం, అన్ని ఏకాదశులు పాటించిన ఫలితం ఈ ఒక్క పాండవ నిర్జల ఏకాదశి వ్రతంతో పొందుతావు. ఈ ఏకాదశిని పాటించేవాడు మహాత్ముడవుతాడు. ఐశ్వర్యం, ధనం, ధాన్యం, బలం, ఆరోగ్యం పొందుతాడు. మరణ సమయంలో యమదూతలు ఆయనకి దగ్గరికి రారు. అటువంటి భక్తుడిని నీలం మరియు పసుపు వస్త్రధారులైన శంఖ, చక్ర, గదా పద్మాలతో కూడిన చతుర్భుజులు విష్ణుదూతలు తీసుకెళ్లి శ్రీమన్నారాయణుని లోకానికి చేర్చుతారు. ఇది విని పాండవులు అందరూ వ్యాసదేవుడు భీమునికి చెప్పిన విధంగా నిర్జల ఏకాదశిని పాటించడానికి సంకల్పించారు. వారు ఏమీ తినకుండా త్రాగకుండా ఉపవాసం చేశారు. ఈ ఏకాదశి పాటించిన వారు ద్వాదశి రోజున వ్రతాన్ని పద్ధతిగా తగిన సమయానికి విరమించాలి. ఇది భక్తులకి అత్యంత పవిత్రమైన ఉపవాస దినం. మీరు చేస్తే మిగతా ఏకాదశుల్ని చేసిన ఫలితం ఒక్కరోజునే పొందవచ్చు. ఇది బ్రహ్మ వైవర్త పురాణంలో చెప్పబడింది. ఈ ఏకాదశి రోజున దానం చేయవచ్చు, జపమాలతో హరినామాన్ని జపించవచ్చు. ఈ ఏకాదశి వ్రతాన్ని ఒక్కటే పాటించడం ద్వారా జనన మరణ చక్రం నుండి బయటపడి శ్రీ విష్ణులోకానికి చేరవచ్చు. సాధారణంగా ఏకాదశి రోజున ధాన్యాలను తినకూడదు. ఈ ఏకాదశి వ్రతాన్ని ఎవరైనా పాటించవచ్చు. స్త్రీలైనా పురుషులైనా పాటించవచ్చు. హరే కృష్ణ.